రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గింది అని మనకు మనం తగ్గించుకుంటున్నామని నాకు ఒపీనియన్, ఫస్ట్ ఒపీనియన్. ఇప్పుడు తగ్గింది అంటే మనకు మనం కించపరచుకుంటూ తప్పించి ఇంకోటి లేదండి. ఎక్కడ తగ్గిందండి? ఇప్పుడు మనం దేని అనాలిసిస్ చేస్తాము, రిజిస్ట్రేషన్స్ చేసేది. మరి రిజిస్ట్రేషన్స్ ఎట్లా పెరిగినాయి కంపేర్ టు అనాలిసిస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్కి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందిగా. ఇప్పుడు మీరు సంగారెడ్డి మేము ఎక్కువ వెళ్తాం, రిజిస్ట్రేషన్స్ అన్ని మన సంగారెడ్డి నడుస్తుంటాయి ఎక్కువ. సంగారెడ్డి పటాన్చెరు రెండు ఒక ప్రెమిసెస్లో ఉంటాయి రిజిస్ట్రేషన్స్. కారు పార్క్ చేయడానికి ప్లేస్ దొరకదండి. మీరు ఈ మధ్యన ఎవరైనా వెళ్ళారా సంగారెడ్డికి రిజిస్ట్రేషన్కి వచ్చారా? బయట చూశారు కదా రియల్గా ఎలా ఉంటుందో. పార్కింగ్ ప్లేసు ఆల్మోస్ట్ ఒక 5-6 ఎకర్స్లో ఉంటుంది, ఓన్లీ పార్కింగ్ ప్లేసే. మన వెహికల్ పార్క్ చేయడానికి ప్లేస్ దొరకదు అక్కడ. బయట రోడ్డు మీద పెట్టుకోవడానికి అటో 1 కిలోమీటర్ నడవాల్సిందే మనం పెట్టి. రియల్ ఎస్టేట్ తగ్గింది అని మనం తగ్గించుకుంటున్నాం కానీ, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఉంటున్నాం కానీ తగ్గలేదు మార్కెట్. మనం ఏదో ఫోబియా, ఎవరో ఏదో పెట్టారని చెప్పి దానికి మనం తగ్గించుకుని ఇంట్లో కూర్చుంటున్నాం కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కడ తగ్గలేదు సార్. తగ్గిందని మాత్రం ఆలోచించకండి. ఇది అది మన సిన్సియర్ అడ్వైజ్ అండి. ఇంకొకటి, పార్టీ చేంజెస్తో మనకు హైదరాబాద్ పని ఉండదండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా హైదరాబాద్కి వచ్చి రమేష్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఇక్కడ తెలుగుళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ హ్యాపీగా బతకడానికి ఏదైనా అనాలిసిస్ చూసే ఈ మధ్య నేను 300 ఫ్యామిలీస్ ఎవ్రీడే సెటిల్ అవుతున్నారు హైదరాబాద్కి వచ్చి, కొత్త ఫ్యామిలీస్. 300 ఫ్యామిలీస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సార్. మన ఇయర్కి కావాల్సిన ఎంత, మన పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు మన 1,50,00,000 పాపులేషన్ హైదరాబాద్ ఆల్రెడీ ఉంది ఇప్పటికి అన్అఫిషియల్గా. మనకి 8% గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏ బిజినెస్లో 8% గ్రోత్ అనేది ఎనఫ్ కదా. మనకు అదొకటి చాలు కదా కావాల్సింది. ఇంకోటి, మనం రియల్టర్గా అయినందుకు నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నా. పూర్వజన్మ సుకృతం అండి. ఏ ఫీల్డ్లో కూడా ఒక సపోజ్ మనం తగ్గట్టుగా ₹1,00,00,000, 100 కోట్లు, 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అది డిప్రిషియేషన్ వచ్చే ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఉంటుందేమో కానీ మన దాంట్లోనే ఎన్ని అప్పులు చేసినా ఎంత వడ్డీకి తీసుకొచ్చినా రికవరీ చేయగలిగింది ఒకటే ఒక ఫీల్డ్ అంటే రియల్ ఎస్టేట్. ఇది మాత్రం మనం స్ట్రాంగ్గా నమ్మాలి, ఎందుకంటే మేము ఆల్రెడీ చూస్తుంటాం కాబట్టి చెప్తాం. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు now that we have this positive inputs from you, అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయి సార్ విజయ్ గారు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హెల్పింగ్ in your segment? Last time when we have discussed, actually మొత్తం టోటల్ గా చూస్తే I think close to 5 lakh plus square feet మీరు క్లోజ్ చేసే బిజినెస్. సో what are the factors helping you in connecting your business? So factors అంటే let's take segment as retail segment చూస్తే మా ఓన్ ఆఫీస్లో ఇవాళ ఎంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కేటర్. వై వీఆర్ నాట్ ఏబుల్ టు కేటర్? బికాస్ కొత్త డెవలప్మెంట్ రిటైల్ సర్టన్ పాకెట్స్లో డెవలప్ అవుతుంది. దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, అక్కడ ప్రాపర్టీ అవైలబిలిటీ లేదు. ఒక ప్రాపర్టీ ఉందని చెప్తే అది నెక్స్ట్ 24 hours మేము ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం. బికాస్ సో మచ్ డిమాండ్ ఇస్ దేర్, సో మచ్ వెయిటింగ్ లిస్ట్ ఇస్ దేర్, డిమాండ్ ఇస్ దేర్ ఫ్రమ్ బ్రాండ్స్. ఒక బ్రాండ్ అని కాదు, బ్రాండ్స్ మళ్ళీ వేరే సెగ్మెంట్. అది ఇక్కడ ఫ్యాషన్ బ్రాండ్స్, రెస్టారెంట్, ఎఫ్ఎన్బి, జ్యువెలరీ మధ్య చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. సో జ్యువెలరీ సెగ్మెంట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్. లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ దేర్, డిమాండ్ ఈస్ వెరీ హై. అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్టీస్, అవైలబిలిటీ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్, అంటే న్యూ డెవలప్మెంట్ అంటే అది మళ్ళీ మార్కెట్ క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ సిటీ ఉంది, సన్ సిటీ డెవలప్ అవ్వడానికి టైం పట్టింది. నౌ సన్ సిటీ ఈస్ టేకింగ్ అప్, మెల్లగా సన్ సిటీ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఆ పెయిన్ పాయింట్ ఉంటుంది కదా, పెయిన్ పాయింట్లో ఉన్న ఫస్ట్ బ్రాండ్ ఏది వస్తుందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ దే కమ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో. ఇప్పుడు అక్కడ వెస్ట్ సైడ్ వస్తుంది, జూడియో వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీరే చూస్తుండొచ్చు, ఎవ్రీ కిలోమీటర్లో ఒక జూడియో వస్తుంది, ఎవ్రీ 2 kilometers వెస్ట్ సైడ్ వస్తుంది. డిమాండ్ ఈస్ దేర్, బట్ హౌ వి కేటర్, హౌ వి ఐడెంటిఫై ద ప్రాపర్టీస్, దట్ రియల్టర్స్ మనీ, దట్ ఈస్ అ మెయిన్ థింగ్. అదొకటి రీటైల్ సెగ్మెంట్లో. ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్లో హైటెక్ సిటీ అందరికి తెలుసు, బ్రాండ్స్ వస్తున్నాయి, లార్జ్ కంపెనీస్ వస్తున్నాయి. రాయదుర్గంలో రేట్స్ 80 రూపీస్ నుంచి 100+ కోట్ అవుతుంది ఇప్పుడు. ఎవ్రీబడి నోస్ దట్. అదే కాకుండా స్లోలీ నౌ దెన్ వి థాట్ దట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఉందనుకున్నాం. ఇప్పుడు స్పిల్ ఓవర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్తుంది.
అక్కడ కూడా ఆక్యుపేషన్ అవుతుంది. చాలా మంది కొత్త ప్రాపర్టీస్ వెళ్తున్నారు. గ్రేడ్ ఏ ప్రాపర్టీ కావాలని చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ఫెసిలిటీస్ ఇవ్వాలి మన ఎంప్లాయీస్కి, దాంతో గ్రోత్ అవుతా ఉంది. కోవిడ్ తర్వాత వెన్ వీ సా స్లో డౌన్, నౌ సడన్లీ వీ సీ లాస్ట్ 1 year లో దిర్ ఇస్ నో స్పేస్ అట్లీస్ట్ ఇన్ రాయదుర్గం ఏరియాలో అన్ని ఏ గ్రేడ్ ప్రాపర్టీస్లో స్పేస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, ఆప్షన్స్ లేవు ఎక్కువ. దట్ ఈస్ ద డిమాండ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్. సేమ్ టైం మీరు సిబిడి, నేను సిబిడి అన్నందుకు మన సోమజ్ కూడా బంజారీస్ అన్ని, దీంట్లో బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ వస్తుంది. ఎవ్రీ మార్కెట్ హ్యాస్ ఇట్ ఓన్ చామ్ అనమాట. బ్యాంకింగ్ సెక్టర్లో ఇక్కడ మీరు చూసుంటే లైన్ HDFCs ఉన్నాయి, ఐడిఎఫ్సి, యూ కెన్ సీ లాట్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ దేర్. ఇన్ఫాక్ట్ అవర్ ఓన్ ఆఫీస్ వీ హ్యావ్ డన్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 60,000 SFT ఫర్ 2 banks. అంటే నేను రీటైల్లో ఒక్కొక్క బ్యాంక్ అంటే బ్యాక్ ఎండ్ ఆఫీసెస్ రీటైల్లో చాలా చేసాం, అంటే ఒక 1,500 2,000 SFT బ్యాంక్స్ చేసాం. కానీ బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఆల్సో లార్జ్ స్పేస్ తీసుకుంటారు బ్యాంక్స్. సో ఎక్కడ స్పేస్ ఉన్నా కూడా కోవర్కింగ్ స్పేస్, ఇది ఇంకో సెగ్మెంట్. కోవర్కింగ్ స్పేస్లో ఏమవుతుందంటే దే కమెంట్, వాళ్ళు వచ్చి ఇంటీరియర్స్ ఏసీ అంతా మొత్తం చేస్తారు. ఇప్పుడు స్మాల్ కంపెనీస్ దే డోంట్ డిపెండ్ ఇన్ స్మాలర్ బిల్డింగ్స్. పాత బిల్డింగ్స్ అన్ని కొన్ని పాతగా అయిపోతుంటాయి. సో దెన్ దే గో టు ఫ్రెష్ ఇంటీరియర్స్ without investing on capex, without investing on their extra manpower. So facilities anta manage అవుతుంది. సో మన మార్కెట్లో ఐడెంటిఫై చేసేది మన మీద ఉంటుంది. కమర్షియల్లో కూడా విచ్ సెగ్మెంట్ ఈస్ గ్రోయింగ్, వేర్ యూ హ్యావ్ టు ఫోకస్, వేర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. బేసిక్లీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఓన్ స్ట్రాంగ్ పాయింట్. సార్ శ్రీరెడ్డి గారు, ఇప్పుడు కమర్షియల్లో ఎట్లాగైతే ఇంప్రూవ్మెంట్ ఉందో అది డైరెక్ట్గా రెసిడెన్షియల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది కదండి, అంతే కదా? దట్స్ వాట్ ఐ ఫీల్, రైట్? సో ఎలా, ఐ మీన్ హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ విత్ యూస్? ఐ మీన్ అంటే ఇది ఒక్క ఫ్యాక్టర్ అయినా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ మీ దృష్టిలో, మీ ప్రాజెక్ట్స్లో కానీ బయట వేరే మీరు ఎవరైనా ఎక్కువ సెక్రటరీ జనరల్, సో మీకు చాలా డెవలపర్స్తో కనెక్షన్ ఉంటుంది కదా, సో ఎట్లాంటి వాళ్ళు ఎవరు కొంటున్నారు సార్? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్? For every 100 square feet of commercial space observed in the office space, you have directly 1,000 square feet of residential space. Because in 100 square feet, ఇప్పుడు 50 square feet ఇస్తున్నారు అనుకోండి వర్క్ స్టేషన్స్ కి, బట్ యూజువల్లీ ఇట్ ఇస్ 100 square feet, one family. So that means directly may not be in the same year. In next 3 years, whoever gets a job, ఫస్ట్ 5 సంవత్సరాల లోపల ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. ఇంతకుముందు చూస్తే పాత రోజుల్లో 40 సంవత్సరాల తర్వాత కానీ ఇల్లు గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు 24 ఏళ్ళకు 25 ఏళ్ళకు ఉద్యోగం వస్తే 30 లోపల ఇల్లు కొనుక్కోవాలి. బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్, లోన్స్ అలా వస్తున్నాయి. ఇంతకుముందు రోజుల్లో ఇంత లోన్స్ ఫెసిలిటీస్ అలాంటివి లేవు. కాబట్టి పీపుల్ యూస్ టు థింక్ హౌస్ వాజ్ ది లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ లెట్ మీ హ్యావ్ మై ఫ్యామిలీ సెట్ డౌన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దెన్ ఓన్లీ పిల్లల చదువు అది అయ్యాక అప్పుడు ఇల్లు గురించి వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాకే వేరేది ఆలోచిస్తున్నాం. సో another question which you asked, what kind of people are buying? See, Hyderabad is emerging as a global city. People earning here more than 12 lakhs per annum or more. You can see the latest survey what ochindi. Rangareddy Jilla, Rangareddy district is the highest per capita income unna district in India. So the kind of, I mean, the moment you generate any kind of funds, people like to invest in real estate. And I wanted to, out of మీరు అడగలేదు నేను చెప్తున్నాను ఇంకోటి. టిఆర్ఎఫ్ ఇందాక ఏవి చూపించినప్పుడు, why should we ask government to pay us the insurance? Why can't our association do it for ourselves? You generate money through your website. You put whatever projects are available. ఇంతకుముందు సాయిగారు విజయసారథి చెప్పినట్టు, if some areas, some requirement is there, you put it in the website so that the members of your community can say, yes, I have a property in so and so place. So and so bank is looking for the space. Yes, I have a space. For that transaction, you collect some money for the association
From that you pay to all the members. మనము ఎవరికి ఇవ్వాలి కానీ మనం అడుక్కునే పరిస్థితులు లేము. అండ్ ఇంకోటి, అడిగితే ఇచ్చేవాడు ఎవరు లేరు, అడిగితే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనది మన వనరులు మనం సమకూర్చుకోవాలి. మన మెంబర్స్కి ఏం కావాలో మనమే చూసుకోవాలి. Sure, sir. I will all this done, sir. Sure. Sure, but that's a valid point. Yeah. Definitely. See, for example, you also have to think in another way. If you compare any other city, I mean, except for Hyderabad, ఆ లెవెల్కి వెళ్ళలేదు ఇప్పుడు. రియాల్టర్ ఏజెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఛానల్ పార్ట్నర్స్కి ఎదిగారు. ఇఫ్ యు సీ ఇన్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, ఎనీ ప్లేస్, మీరు ఏ మేజర్ సిటీ తీసుకున్నా, రియాల్టర్ ఈజ్ నాట్ జస్ట్ ఏజెంట్, ఈజ్ ఎ ఛానల్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను అనుకోండి. లాంచింగ్ రోజున మీ దగ్గర నుంచి ఒక గ్రూప్ తయారైపోతాం. నేను 5 ఫ్లాట్లు బుక్ చేసుకున్నాను, 10 ఫ్లాట్లు బుక్ చేస్తున్నాను, సార్ లేఅవుట్ లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేసే రోజున ఏముంటుంది, పర్ ప్లాట్ ఇంత పే చేయాలి, పర్ స్క్వేర్ యార్డ్ ఇంత పే చేయాలి అని ఉంటుంది. అలాగే పర్ స్క్వేర్ ఫీట్ కూడా ఇంత పే చేయాలి అని ఉంటుంది. తర్వాత షెడ్యూల్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎక్కడైతే బ్రాండెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మంచి ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటున్నారో, అలాంటి చోటకి వెళ్ళి వీళ్ళందరూ వేరే సిటీలో చేసేదందరూ ఛానల్ పార్ట్నర్స్, ఆల్ మేజర్ కంపెనీస్, ఆల్ లిస్టెడ్ కంపెనీస్ వర్క్ త్రూ ఛానల్ పార్ట్నర్స్. వీళ్ళు వెళ్ళి నా స్తోమత తగ్గట్టుగా నేను వెళ్ళి ఒక 5 బుక్ చేసుకుంటాను ఆ ప్రాజెక్టులు. ఐ విల్ సెల్ టు మై క్లయింట్స్ వాట్ ప్రైస్, ఇట్ ఈస్ మై డిస్క్రిప్షన్. బట్ ఇన్స్టాల్మెంట్ ఏ పద్ధతిలో ఉందో ఆ ఇన్స్టాల్మెంట్ ఆ కంపెనీకి నేను పే చేస్తాను. సో ఐ బికమ్ ఏ ఛానల్ పార్ట్నర్. సో యూ హ్యావ్ టు ఎమర్జ్ ఫ్రమ్ దిస్. ఉన్న వనరులని మనం సమకూర్చుకొని 4-5 ఖర్చుకొని అలాంటి చేస్తూ వెళ్ళాలి. అలాగే లేఅవుట్స్ ఉన్నాయి. కొత్త లేఅవుట్ అనగానే అందరూ పరిగెత్తాం. పాత లేఅవుట్స్ అన్నది ఏంటి? ఆ పాత లేఅవుట్స్లో అమ్ముకుందాం అనుకుంటే ఎగ్జిస్టింగ్ ప్రైస్లో 20-30% చీపర్ దొరుకుతుంది, కానీ అమ్ముకునే వాడికి కొనేవాడు దొరకడు. సో దీస్ ఆర్ ది ఏరియాస్ విచ్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్. వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ న్యూ వే. రొటీన్గా అందరూ చేసే పని అందరూ చేస్తారు. సో 100కు 100 మంది అదే పని చేసే బదులు మన అసోసియేషన్ ద్వారా కొంత డివియేట్ అయ్యి ఒక 5% టువర్డ్స్ దట్ ఫోకస్ పెడితే ఏమవుతుంది, కొత్త పాత లేఅవుట్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ఓనర్ డెవలపర్ చేస్తాడు. యూ గో టు ద డెవలపర్, టాక్ టు దెమ్, టెల్ దెమ్, సార్ ఐ టేక్ కేర్ ఆఫ్ ది మెయింటెనెన్స్, ఐ టేక్ కేర్ ఆఫ్ ది దిస్ థింగ్. మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఎలాగో వాళ్ళ ఏజెన్సీకి అవుట్ సైడ్ ఏజెన్సీకి ఇస్తారు, ఆ ఏజెన్సీస్ మీరు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇఫ్ యూ నెగోషియేట్, డెవలపర్ కూడా ఒక పాజిటివ్ కనపడితే, అంటే తన దాంట్లో కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అది వీళ్ళు సహకరించగలరు, వీళ్ళు చేయగలరు అని అనుకుంటే he will also cooperate. So these are the new areas which you have to look forward. Sure. Thank you.